దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారి పేరైతే కాబట్టి ఆయన మన ఇద్దరికి కూడా బాగా బాగా కావాల్సిన వాడు, బాగా పరిచయం ఉన్నవాడు. కోట శ్రీనివాసరావు గారు, నువ్వు సమకాలీనులు, ఇద్దరు ఆల్మోస్ట్ జంట కవుల్లాగా జంట నటులు మీరు. ఇది దూరదర్శన్లో టాక్ షోల దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ ప్రస్థానం అలా సాగుతూ వస్తాం. కోట శ్రీనివాసరావు కమర్షియలైజ్ అయ్యాడు, కమర్షియల్ నటుడయ్యాడు. సారీ, ఇది కరెక్ట్ వర్డ్. మంచి సేలబిలిటీ ఉన్న కమర్షియల్ నటుడయ్యాడు. ఎగ్జాక్ట్లీ, సేలబిలిటీ ఉన్న సుబ్బరాయ శర్మ ఆ స్టేచర్ దాకా రాలేకపోయారు. కానీ కోట శ్రీనివాసరావు ఒకసారి ఒక మాట అన్నారు, వాడు తిమింగలమయ్యా, నేను జస్ట్ చేప, వాడి దొరికితే నన్ను నవిలి మింగేస్తాడు, వాడు అంతటి నటుడు అన్నాడు. అవును అన్నాడు సుబ్బరాయ శర్మ గురించి. అవును. ఏంటి, ఎందువల్ల మరి అది? అంటే వీడి దగ్గర నేను నేర్చుకున్నాను అట్లా చేయాలో అని చెప్పిన మాట వాస్తవం కరెక్టే, అది కాదంటలేదు. కానీ అతనిలో ఉన్నటువంటి మల్టిపుల్ టాలెంట్ నా దగ్గర లేదని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే మొదటి నుంచి ఈ రంగస్థలం మీదను మన టీవీలోను హీరో వేషాలు వేసాం. హీరోకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్నీ హే అని చేయలేడు, చేయకూడదు. చేస్తే హీరో కాడు. వాడు ఒక మెసేజ్ చెప్పడానికో, లేకపోతే ఒక ఇంట్లో ఒక ఘర్షణ పడ్డానికో, దాన్ని సాల్వ్ చేయడానికో, ఇటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హీరోస్కి. మిగతా వాళ్ళకి అది ఉండవు. శ్రీనివాసరావు గారు హీరోగా రాలా, ఏది ఈ ఇంక్లూడింగ్ రంగస్థలం మీద కానీ దీంట్లో హీరోగా రాలైన. అందుకని ఏం చేసేవాడు, దాన్ని ఆయనకి ఇటు కామెడీ, అటు విలను, అటు ఇంకోటి, లేకపోతే ఒక రోగిష్టి మారి, ఒక సెంటిమెంటు, ఒక కుటుంబ పెద్ద, అన్ని రకాల వేషాలు తన చేతులకు తెచ్చుకొని చేయగలిగినటువంటి గొప్ప నటుడు అతను. కరెక్ట్గా ఫిల్మ్ ఫీల్డ్కి సూట్ అయ్యాడు ఆయన. ఆయనకు పైగా ఆ యోగం కలిసి వచ్చి ఆయనకి అది కూడా వచ్చాయి, అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఒక కామెడీ చేయగలిగాం, కామెడీకి కూడా బాగుంటాడు వీడు అనుకున్నాం. కానీ నేను బేసిక్గా మంచి కమెడియన్ అని ఎవరు అనలా ఇంతవరకు, నేను అనుకోవట్లేదు. పోనీ ఎలాగంటే ఇప్పుడు ఒక ఏవిఎస్ కానీ, ఒక ఎల్బి శ్రీరామ్ కానీ, ఒక కోట కానీ, ఒక పాత వాళ్ళని తీసేయి, రేలంగ్ గారు, రమణారెడ్డి గారు, వాళ్ళని తీసేస్తే నా తరంలో వచ్చినటువంటి కమెడియన్స్ వాళ్ళందరూ కూడా మళ్ళీ సూపర్గా చేసి కమెడియన్స్గా స్థిరపడ్డారు. కమెడియన్స్గా మళ్ళీ అదర్ క్యారెక్టర్స్ వస్తే మళ్ళీ వాళ్ళు కూడా అటో ఇటో కొంచెం తేడాలు ఉంటాయి. నాకు కమెడియన్గా వస్తున్న వేషాలు వస్తున్నాయి, చేస్తున్నాం. కానీ కమెడియన్గా కంటే సెంటిమెంటల్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ బాగా పండే అవే వస్తున్నాయి నాకు ఇప్పటికి కూడా. భోజరాజు కథ మన తెనాలి రామకృష్ణ దగ్గర నుంచి మొదలైంది మనది. అవును, మన ప్రస్థానం. తెనాలి రామకృష్ణలో నేను సత్రం యజమాని క్యారెక్టర్, నీ పక్కన పద్మాలయ స్టూడియోస్లో రాత్రి 2:30కి బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అయింది. నాకు తెలిసినంత వరకు టీవీలో నువ్వు చేసినన్ని అద్భుతమైన వెరైటీ క్యారెక్టర్స్ సినిమాలో కూడా రాలేదని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. అది నాకు అన్ని రకాల వేషాలు టీవీ ఇచ్చేసింది, అన్ని రకాలు. బిచ్చగాడి వేషాలు వేశాను, రాజు వేషాలు వేశాను, భటుడు వేషాలు వేశాను, గుడ్డివాడి వేషాలు వేశాను, గుర్రాలు ఎక్కాను, పౌరాణికాలు చేశాను, జానపదాలు చేశాను, చారిత్రకం చేశాను. గొప్ప విశ్వనాథ్ సత్యనారాయణ గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు రాసిన కథల్లో నేనే ప్రధాన పాత్రలు పోషించాను. ఇంత ఆపర్చునిటీ, ఇంత వేస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. అది నా అదృష్టం. మనం సహస్ర గంట కవితో నేను స్టార్ట్ అయ్యాను తెనాలి రామకృష్ణలో. అవును, అక్కడ స్టార్ట్ అయ్యాము. తర్వాత నువ్వు విచిత్ర కాశీ మొదలైన కథ రాసేవచ్చు, అందులో విలన్ వేషం. అవును, నేను అప్పటికే చెప్పాను కదా, నేను అంతకుముందు విలన్ వేషాలు వేయలేదు. ఏమో నువ్వు గుర్రం ఎక్కాలన్నాడు. గుర్రం ఎక్కడ, నేను బాబు అది కింద పడితే ఎట్టగా దాన్ని నువ్వు పక్కన వెనకాల ఉంటాడు లేవయ్యా, నువ్వు అది అని ఎక్కమన్నాడు. ఆ టూమ్స్ దగ్గర ఎక్కాము. నా పక్కన సత్యనారాయణ అని వాడే ఉంటాడు, అద్దం సత్యనారాయణ కూడా అంటాం వాడిని. వాడు నా తమ్ముడు వేషం. ఇద్దరు ఇట్లా పెడుతున్నాం. ఆయన కట్ చేసి మళ్ళీ ఎగైన్ అన్నాడు. ఆయన గుర్రం వెనక్కి తిరగాలి కదా, నా గుర్రం వెనక్కి తిరగాలంటే నా వెనకాల గుర్రం వెనక్కి తిరగాలి కదా. అది వెనక్కి తిరిగిన తర్వాత దీన్ని వాడు వచ్చి ఇట్లా అటు తిప్పేసి పక్కకి వెళ్ళాడు. వెళుతుంటే హే లేచింది, ఇది ముందర కాళ్ళు పైకెత్తేసింది. మనం ఇందులో ఆ రికాబులో మనం కాలు పెట్టాలి అనే జ్ఞానం లేదు అప్పటికే. చెప్పారేమో కానీ నేను కాలు కంగారులో కాలు బయట తీసేటప్పుడు కింద పడ్డా.
కింద పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలింది, ఒక 5 నిమిషాలు అన్కాన్షియస్, మీరందరూ వచ్చి కొబ్బరి నీళ్ళు అవి ఇచ్చి మళ్ళీ లేపారు. గుర్తుందా నీకు? అవును అవును. ఇదంతా ఈ రోజు సైబర్ సిటీగా పిలువబడుతున్న మాదాపూర్. కరెక్ట్. లైట్ పోల్ కూడా ఉండేది కదా. ఉండేది కదా. తెల్లారు 6ంటికి ప్యాకప్ చెప్పేవాడు Backup ఒక్కొక్కసారి Yes. మణిశంకర్ గారు. అవును. అప్పుడు చెప్పేవాడు, అరే అసలు మనిషి గురించి మాట్లాడకపోతే మనం రిలేషన్షిప్ ఉంది అసలు. Yes. ఎంత గొప్ప క్యారెక్టర్ అది, ఎంత గొప్పగా వెళ్ళింది అసలు జనాల్లోకి. ఆ? చాలా అద్భుతం. రాసిన నాకే మీరు డైలాగ్ చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేకపోయింది. చాలా మంచి క్యారెక్టర్, మంచి కాన్సెప్ట్, అసలు మంచి కాన్సెప్ట్ అది. శుభలాక్ సుధాకర్ గారిని మొన్న మాట్లాడినప్పుడు ఇలాగే పిలిచి గెస్ట్గా పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనిషి గురించే దాదాపు ఒక 10 నిమిషాలు చెప్పారు. చెప్పుంటాడు. అందులో మీ ప్రస్తావన వస్తుంది. అవును, అసలు గొప్ప సబ్జెక్ట్, చాలా గొప్ప. ఇది మాత్రం రిమార్కబుల్ టెలిఫిల్మ్ అంటే అదే. అది అన్నిటికీ ఒక మంచి కన్వర్జేషన్. అంటే ఒక మణిశంకర్, అశోక్ కుమార్, అశోక్ రావు, ప్రసాద్, ఏవి నాగేంద్ర ప్రసాద్, అవును, మీరు, నేను, మనం ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ అరేంజ్ చేసుకుందాం. ఎన్నో అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి దానిలో. ఇంకోటి, ఆయన తర్వాత ప్రసాద్ విచిత్ర కాశీ మొదటి కాజులో సక్సెస్ అయిన తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేశాడు. ఆ ఫంక్షన్ నేను రాలేకపోయా. ఆ ఫంక్షన్లో ఒక ఆయన ఎవరో స్పాన్సర్ చేశాడు ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్స్. అవును, అందరికి సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చారు. నేను రాలేదు కదా అని నాకు పక్కన పెట్టి వాడి ఇంటికి పిలిపించి ఇచ్చాడు. అవును. మాట్లాడలో అట్ట కూర్చుంటే, ఏంటి శర్మ అది డుడుడుమ్ అన్నాను. అనేసి నేను బాకీ లేని అన్ని ఇచ్చాను కదా. అదే ఆయనకి మనకి ఏంటంటే డుడుడుమ్ అంటే డబ్బు రావాలి అని అడగటం అనమాట. అవును, భలే నవ్వుకునేవాళ్ళ. లేదు గురు, అన్ని డబ్బులు నీకు ఇచ్చాను. అదొకటి. మదనపల్లి హార్స్ లీడ్స్ లో చేసిన సినిమా నవయుగం కాదు, మానవ యుగం, మానవ యుగం. అదే చాలా మంచిది. మా పెద్ద మామిడి చెట్టు, పెద్ద మాను పడిపోతుంది. అక్షర తపస్మాన్ అది ఆ కలెక్టర్ గారు ఎవరు ఇచ్చారు మనకు ఆ ప్రాజెక్ట్. రాత్రి పడుకోవడానికి. దానిలో కూడా నీది అద్భుతమైన క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. దానిలో ఒక క్యారెక్టర్ ఒక డెఫినేషన్ ఉంది. ఈ భూమి మీద ఉన్న డబ్బు అందరికీ సమానంగా పంచి పెడితే సంవత్సరం తిరిగేటప్పటికి మళ్ళీ పేదవాళ్ళు గొప్పవాళ్ళు తయారవుతారు అంటాడు. గొప్ప ఫిలాసఫీ అది. రాయడం కూడా నాకు భలే సాటిస్ఫాక్షన్. చాలా నీకు ఉంటూ బాగోలేదు కూడా పైన, అయినా సరే రూమ్లో ఉండి రాస్తుండేవాడు పాపం. అవును, చాలా మంచిది. కానీ మళ్ళీ టీవీలో ఈ మధ్య కనిపించట్లేదు. రీజన్ ఏంటి? లేదు, నేను మొన్నటి దాకా చేశాను కదా, 3 నెలల క్రితం దాకా కూడా పెళ్లి పుస్తకం చేశాను. మధ్యాహ్నం పూట 12:30కి వచ్చేది, 1 గంటకి. పెళ్లి పుస్తకం అనిల్ కుమార్ గారు పర్టికులర్గా ఆ వేషాన్ని నువ్వే కావాలని పిలిపించి మరీ చేయించారు ఆయన. 2 రకాలుగా ఉంటుంది. టీవీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే టీవీకి కెమెరాలు ఉంటాయి, కెమెరాలు పిక్చరైజ్ చేస్తాయి కాబట్టి కోస్తా అలవాటు పడి ఉంటాం సినిమాకి రావడానికి. కానీ టీవీ అలవాటు పడ్డా కూడా ఎందుకు వాళ్ళకి ఎవరంటే, టీవీ ఇంటింటా ఉంది, బాత్రూంలో ఉంది, బెడ్రూమ్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఊరికే చూసేస్తున్నారు. రూపాయి ఖర్చు అక్కర్లేదు, నువ్వు టీ లాగక్కర్లేదు, ఇంటర్వెల్లో రిక్షా మీద ఆటో మీద సినిమా థియేటర్కి వెళ్ళక్కర్లేదు, ఊరికే చూసేస్తున్నాడు. నిన్ను చూడడానికి సినిమా థియేటర్కి ఎందుకు వస్తాడు వాడు? ఈయన మంచి యాక్టరు, ఈయన సినిమాల్లో బాగా చేసేసేవాడు అంటే నిన్ననే కదా అందులో చూసామని అనుకుంటారు తప్పితే నీకోసం రారు కదా, నీకోసం టికెట్ తెగదు కదా అనేటువంటి ఫిలాసఫీ సినిమాకు ఉంది. కాబట్టి అది కరెక్ట్, అది వాళ్ళ ఉద్దేశం కరెక్ట్. అది రంగస్థలం మించి కూడా తీసుకోరు. రంగస్థలంలో బాగా వచ్చే బళ్ళారి రాఘవ అంత యాక్టర్ అండి వీడు అంటే, బళ్ళారి రాఘవ గారే ఫెయిల్ అయ్యారు సినిమాల్లో. కె వెంకటేశ్వరరావు గారు అంతటి వారు ఫెయిల్ అయ్యారు సినిమాల్లో. ఎందుకు అంటే దానికి ఏంటంటే కారణం, ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకోలేకపోతాం కాబట్టి. ఒక 500 మందికి, ఒక 1000 మందికి డైలాగ్ చెప్పాలంటే హే రాజన్ ఓ అని ఇట్లా చెబుతాం మనం. ఈ కెమెరా వచ్చేటప్పటికి ఇక్కడ పెడతారు ఆయన, మనకు కంఠంను ఇవి కనిపిస్తాయి తప్పితే మొహంలో ఎక్స్ప్రెషన్లు కనపడవు కదా. దీనికి ఇంతవరకే చూడాలి. చిన్ డౌన్ సార్ అంటారు మననే. దీనికి అడాప్ట్ అవ్వగలిగిన వాడు లాంగ్ స్టాండింగ్ ఉంది, లేనివాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అది అక్కడ తీసుకోపోవడానికి కారణం. అక్కడ ఏంటంటే కోట్లు డబ్బులు పెట్టి రూపాయలు ఇప్పుడు పెట్టేవాడు కెమెరా పెట్టిన తర్వాత నీకు పాఠాలు చెప్తూ కూర్చోరుగా, టైం వేస్ట్ కదా. అందుకని నువ్వు అడాప్టేషన్ అనేది నీకంటే నువ్వు తెచ్చుకుంటే
సక్సెస్ అది ముఖ్యంగా క్లోజ్లో తెలుస్తుంది. నీకు లాంగ్ షాట్స్లో వాటిలో తెలియవు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇట్లా అన్నాం అనుకో, ఏం కనిపిస్తుంది? అవును. అందుకని ఇది అడాప్ట్ అయినవాడు సక్సెస్ అయ్యాడు, లేనివాడు వెనక్కి వెళ్ళాడు. అందువల్ల తీసుకోరు వాళ్ళు. వాళ్ళ తప్పేం కాదు. సో రంగస్థలం యాక్టింగ్, టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్ ఈ 3 తేడా ఉన్నాయి. చాలా చాలా తేడా ఉంది. నీకు డైలాగ్ చెప్పడానికి, ఒక ఎక్స్ప్రెషన్ నేర్చుకోవడానికే రంగస్థలం పనికొస్తుంది. అది మాతృస్థానంలో ఉంది. అది అంతవరకు ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ నువ్వు ఉపయోగించుకొని ఇప్పుడు చెబుతాడు ఆయన డైలాగు. నీకు ఆ సీన్ తెలుసా, ఇంకోటి తెలుసా, ఏం తెలియదు కదా, ఇవాళ పొద్దున్న నీకు డైలాగ్ ఇదిగో సార్ అని చెప్తాడు. వెంటనే నువ్వు దాన్ని ఆకలింపు చేసుకొని నీ ఎక్స్ప్రెషన్స్తో చెప్పగలిగి ఉండాలి. ఆ మెమరీ ఉండాలి, ఆ అవగాహన ఉండాలి. అవన్నీ ఉంటే మళ్ళీ పైగానేమో ఇక్కడి నుంచి అక్కడ కెమెరా నడుస్తుంది అనుకో, మనం ఎట్లా చేస్తే మన మొహం కనపడుతుంది అంటే, నేను నీతో పాటే చెబుతుంటే ఇక్కడి నుంచి చెబుతున్నవాడికి ఏమవుతుంది, కాబట్టి ఇక్కడి నుంచి ఎట్లా చెప్పుకుంటూ రావటం, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. మనం వాటిని ఫాలో అవ్వాల్సిందే, ఓకే. లేకపోతే ఫెయిల్ అవుతాం.